మనం చెయ్యాలనుకున్నది చేసేస్తూ అదే సందర్భంలో మళ్ళీ అది మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకుంటూ ఆ తర్వాతన ఇదంతా కూడా కావాలని కల్పిస్తున్నారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తూ మనం ఎలా ఆలోచించాలో అనుక్షణం మన మెదళ్ళని ఆ రకంగా ట్యూన్ చేసేటటువంటి విధానం ఎకోసిస్టమ్ అంటారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఆ విధంగా అంటే బ్రిటిష్ వాడే గొప్పోడు భారతీయుడి కంటే అనే ఆలోచన వచ్చేలా చేసినటువంటి ఎకోసిస్టమ్. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ పాలన బెటర్, భారతీయుడికి పరిపాలన చేత కాదు, మనకంటే చైనా వాడు గొప్పోడు, మనకంటే రష్యా వాడు గొప్పోడు అని మనల్ని సైకలాజికల్గా 7 దశాబ్దాలుగా తయారు చేసింది ఒక ఎకోసిస్టమ్. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నది ఎకోసిస్టమ్ కాన్సెప్ట్, అంతకు మించి మరేమీ లేదు. ఇక్కడ మహాసేన రాజేషు, తర్వాత పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం వర్మ, ఆ తర్వాతన వచ్చినటువంటిది ఏకంగా పదాలు మారిపోయినటువంటి సిచ్యుయేషన్ ఏది టీజీ భరత్ దాకా వచ్చేటప్పటికి అందరూ మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయాలే, నో డౌట్. బట్ అది ప్రతి కార్యకర్త మనసులో ఉన్నటువంటి అభిప్రాయం. పవన్ కళ్యాణ్ డామినేషన్ పెరుగుతోంది అన్నది తెలుగుదేశం శ్రేణుల్లో వచ్చినటువంటి ఒక అసంతృప్తి. కష్టపడుతున్నది చంద్రబాబు, ప్రయోజనం పొందుతున్నది పవన్ కళ్యాణ్ అన్నటువంటి అసంతృప్తి ఆరంభమై పెరిగి పెద్దదవుతుంది. దాంట్లో భాగంగా సోషల్ మీడియాలో పోస్టులు, ఆ పోస్టుల ద్వారా పెరుగుతున్నటువంటి టెంపర్తో వచ్చినటువంటి డైలాగులు స్వయంగా లోకేష్ దృష్టిలో పడాలన్న ఆలోచన కూడా అవ్వచ్చు. వాళ్ళు ఆ స్టేట్మెంట్లు ఇవ్వటం, అదే సందర్భంలో ఆ స్టేట్మెంట్లకు సంబంధించి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కొలికపూడి శ్రీనివాస్తుంది క్రమశిక్షణా సంఘం మీటింగు, అదంతా ముందు తర్వాత కూడా నోట్ అదంతా రిలీజ్ చేసుకొచ్చారు కదా, ఏం జరిగింది అన్నటువంటిది చెప్పుకొచ్చారు కదా బహిరంగంగానే. అదే సందర్భంలో పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుంది కదా. చంద్రబాబు గారు మందలించారు భరత్ని, లేకపోతే ఎవరిని ఇది మాట్లాడొద్దన్నారు, సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేసింది తెలుగుదేశం పార్టీ. ఎవరు చెప్పారు? శ్రీనివాసరెడ్డి మాట్లాడింది చంద్రబాబు సమక్షంలోనే. అక్కడే ఇట్లాంటి మాటలు మాట్లాడదు శ్రీనివాసరెడ్డి అని స్టేజీ మీద మాట్లాడితే ఇంకెవరు మాట్లాడేవాళ్ళు కాదుగా. ఇప్పుడు భరత్ మాట్లాడింది చంద్రబాబు గారు లోకేష్ గారు ఉన్నటువంటి స్టేజీ మీద నుంచి. ఆయన అక్కడేమన్నా చెప్పారా? ఆ తర్వాత విడిగా మందలించి ఉంటారన్నటువంటి, అంటే ఇక్కడ వద్దు అనుకుంటే అక్కడే ఆగిపోతుంది. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి. ఒకటేంటంటే టెస్ట్ చేస్తున్నారు, జనసేన ఫీలింగ్ ఎట్లా ఉంటుంది, సాధారణ ప్రజల ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అన్నటువంటి. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలోనే లోకేష్కి పగ్గాలు ఇవ్వాలన్నటువంటి పట్టుదల మాత్రం పెరుగుతూ వస్తున్నటువంటి మాట వాస్తవం. ఇస్తే తప్పేం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పార్టీని ఒక స్థిరమైన కక్షలోకి నిలబెట్టాడు. 2014లో పార్టీ పటిష్టంగా తయారవడానికి కారణం అయ్యాడు. అట్లాగే 2024 ముందు 2019 తర్వాత తీవ్రమైనటువంటి సంక్షోభంలో అసలు తెలుగుదేశం భవిష్యత్తు ఉంటుందా లేదని భయపడుతున్న సందర్భంలో తనే చొరవ తీసుకుని రోడ్డెక్కాడు. దాని ఫలితం సాధించిన విజయంలో తన పాత్ర కీలకమైనటువంటిది. దాన్ని తప్పు చేసి చూడడానికి లేదు, తక్కువ చేసి చూడడానికి లేదు. కాబట్టి అతనికి డిప్యూటీ సీఎం ఇచ్చినా తప్పులేదు, సీఎం ఇచ్చినా తప్పులేదు. కానీ దాన్ని వద్దన్నారు, లేకపోతే అట్లాంటి మాట్లాడొద్దన్నారు అన్నటువంటిది పత్రికల్లో వార్తలు రాస్తున్నారు. కానీ ఎవరన్నారు, ఎప్పుడు అన్నారు? చంద్రబాబు గారు అన్నారు. ఎవరితో అన్నారు? అదేమన్నా పార్టీ అధికారికంగా ప్రెస్ నోట్ ఏమన్నా రిలీజ్ చేస్తుందా? చూద్దాం.